డాక్టర్ సార్, ఎప్పుడైతే హనీ తలకి దెబ్బ తగిలిందో అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. హఠాత్తుగా రాజా అంటున్నాడు, హఠాత్తుగా మామూలు అయిపోతున్నాడు, హఠాత్తుగా అన్ని మర్చిపోతున్నాడు. డాక్టర్ సార్, వాడికి నయం అవుతుంది కదా? ఒకవేళ వాడికి నయం అవ్వకపోతే మా అందరికి పిచ్చి పట్టేలా చేస్తున్నాడు సార్. అనుమానమా? అనుమానమే లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు కన్నా సార్. ఇప్పుడే మీరు మాతో కలిసి పిక్నిక్ కి వచ్చేసారంటే తర్వాత మీకు బ్యాంక్ కి లేట్ అయిపోతుంది. చూసారా డాక్టర్ గారు, వాడు చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. హనీ, నేను ఎక్కడున్నాను? హనీ, నేనెక్కడున్నాను? హనీ, నేను ఎక్కడున్నానో కనిపెట్టు. హనీ! హనీ, లే! ఏమైంది? కిటీ, త్వరగా మంచినీళ్ళు తీసుకురా. ఇదిగో బన్నీ. హనీ, పైకిలే, నీకేమైంది? ఓరి నాయనోయ్, ఇక్కడ ఎందుకని మీరందరూ ఇలా చూస్తున్నారు? నీకు మైకం వచ్చి కింద పడిపోయావు, అందువల్ల మేమందరం షాకులో ఉన్నాం. అనుమానమా? అనుమానం లేవు మహారాజా. పక్క దేశపు సేనాధిపతి మనల్ని అటాక్ చేసేశాడు, అందుకే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నన్ను క్షమించండి. తలకి దెబ్బ తగిలింది కదా, అందుకే అలా తికమగ్గా వాగుతున్నాడు. పదండి, తన్ని ఇంట్లోకి తీసుకువెళదాం. హనీ, నీకేం కాలేదుగా? దెబ్బలేమీ తగలలేదు కదా? నాకెందుకు దెబ్బలు తగులుతాయి? నేను ఇప్పుడే కదా నిద్రపోయి లేచాను. సారీ, నిద్రపోయి లేవడానికి కాస్త లేట్ అయిపోయింది. అయితే నీకేమీ జ్ఞాపకం లేదా? నాకు అన్ని గుర్తున్నాయి కన్నా సార్. ఒరేయ్, నేను కన్నా సార్ కాదురా, పోపట్రా. పోపట్ గ్రీన్ కలర్ లోనే ఉంటుంది, వైట్ కలర్ లో ఉంటుంది. గుట్టారుగో అని చెప్తూ ఉంటుంది. వీడి బుర్రలో ఫ్యూజ్ పోయినట్టుగా ఉంది. ఎందుకలా తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు? అరే రే, తలకి దెబ్బ తగలడం వల్ల తను అన్ని విషయాలు మర్చిపోయినట్టున్నాడు. సరే పదండి, తన డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్దాం. నేనెక్కడికి రాను. సైనికులారా, మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారా లేదా నా భోజనానికి ఏర్పాట్లు చేస్తారా? రండి మహారాజా, మీకోసం రాజవిందు మీ గోపాల్పూర్ రాజభవనంలో మీకోసం ఎదురు చూస్తోంది. రండి. పదండి. వేసుకోండి, చూడ్డానికి అందంగా ఉన్నారు. స్టాప్ స్టాప్! మీరందరూ ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు? అంతా బానే ఉందిగా? పాండా సార్, మేము ఆడుకుంటూ ఉండగా హనీకి హఠాత్తుగా దెబ్బ తగిలింది. తలకి బలంగా గాయమైంది, అందుకే డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్తున్నాం. అలాగా? హనీ, నీకు అసలు చాలా నొప్పిగా ఉందా? పోస్ట్ మ్యాన్ అంకుల్, మీరు రోడ్డు మధ్యలో ఏం చేస్తున్నారు? ఈ రోజు మీరు పనికి వెళ్ళలేదా ఏంటి? అరే హనీ, నేనేవి పోస్ట్ మ్యాన్ కాను. అయితే మీరు ఎందుకని ఈ పోస్ట్ మ్యాన్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు? ఇది పోస్ట్ మ్యాన్ డ్రెస్ కాదు, ఇన్స్పెక్టర్ డ్రెస్. త్వరగానే నిన్ను ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ నేను హెల్తీగానే ఉన్నాను, మరి నేను ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? అరే, అది డాక్టర్ దగ్గరికి వెళ్తేనేగా తెలిసేది. ఏంటి? కావాలంటే ఆయనే నన్ను వెతుకొని రమ్మనండి. కుదరదంటే తను ఎందుకని డాక్టర్ గా ఉన్నాడు. అని డాక్టర్ జబ్బుని నయం చేస్తారు. అరే, నా దగ్గర ఏ జబ్బు లేదని చెప్పాను కదా, అందుకనే నేను బట్టలు కూడా నా చేత్తోనే ఉతుక్కుంటున్నాను. అరే, అదేవి జబ్బు కాదు, దాని వాషింగ్ మెషిన్ అంటారు. కలిసినందుకు చాలా సంతోషం డాక్టర్ ఆస్తానా. ఇంకోసారి మీరు ఎవరిని చూసినా గానీ వాళ్ళకు ఒక మ్యాజికల్ కిస్ ఇచ్చేయండి. అరే, ఇప్పుడు నేనేం చేయను? నేను ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ఇతని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే డాక్టర్ దగ్గరికి మీరు నన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు? మీ వాషింగ్ మెషిన్ కూడా ప్రాబ్లం లోనే ఉందా? లేదు, నాకు పిచ్చెక్కింది. నీతో మాట్లాడుతున్నాను కదా, అందుకే ఎక్కింది. అవునా, మీకు పిచ్చా?
అయితే మీరు వెంటనే వెళ్ళి ఒక మంచి ఎలక్ట్రీషియన్ ని కలవాలి, లేదంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అరే అరే బ్రదర్, మీరు అలాగే మీ గుర్రాన్ని తీసుకువెళ్ళండి. బనీ, నా జీప్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వదిలే. సరే పదండి, గుర్రం మీద కూర్చోండి మహారాజా, మిమ్మల్ని గుర్రపు స్వారీకి తీసుకెళ్తాను. బన్నీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది గుర్రం కాదు, ఇన్స్పెక్టర్ పాండా యొక్క జీపు. పద, త్వరగా తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. పోను పోను అతని పరిస్థితి చాలా దారుణంగా మారుతోంది. అవునవును, పద, పదండి, వెళ్దాం. వెళ్దాం. డాక్టర్ సార్, ఎప్పుడైతే హనీ తలకి దెబ్బ తగిలిందో అప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. హఠాత్తుగా రాజా అంటున్నాడు, హఠాత్తుగా మామూలు అయిపోతున్నాడు, హఠాత్తుగా అన్ని మర్చిపోతున్నాడు. డాక్టర్ సార్, వాడికి నయం అవుతుంది కదా. ఒకవేళ వాడికి నయం అవ్వకపోతే మా అందరికి పిచ్చి పట్టేలా చేస్తున్నాడు సార్. అనుమానమా? అనుమానమే లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు కన్నా సార్. ఇప్పుడే మీరు మాతో కలిసి పిక్నిక్ కి వచ్చేసారంటే తర్వాత మీకు బ్యాంక్ కి లేట్ అయిపోతుంది. చూసారా డాక్టర్ గారు, వాడు చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నన్ను చూసి కన్నాగారు అంటున్నాడు. సరిపోయింది, అదే నా సమస్య. దిగులు పడ్డానికి ఏమీ లేదు. ఇటువంటి సమస్య నాకు వచ్చింది. ఆ రోజున ఏం జరిగిందో చెప్తాను. నేను క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాను. క్రికెట్ కౌంటర్ లో చాలా పెద్ద క్యూ నిలబడి ఉంది. ఒక గంట తర్వాత టికెట్ కొనడానికి నా నెంబర్ వచ్చినప్పుడు నా పేరు పెట్టి పిలిచారు. సురేష్ ఇట్రా అన్నారు. నేను లైన్ ని వదిలేసి అతని దగ్గరికి వెళ్ళాను. అప్పుడే నాకు అర్థమైంది నా పేరు సురేష్ కాదు అని. డాక్టర్ బాలు అనేది గుర్తొచ్చింది. మళ్ళీ నేను వెళ్ళి ఆ పెద్ద క్యూలో నిలబడ్డాను. అరే అరే, ఇదేమీ కాదులే. ఆ తర్వాత ఒక రోజు నా క్లినిక్ లో కూర్చొని పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నా కొడుకు స్కూల్లో ఏదో అల్లరి చేశాడని చెప్పారు. ప్రిన్సిపల్ నన్ను వెంటనే రమ్మన్నారు. నేను ట్రైన్ పట్టుకుని ఒక గంట సేపులో స్కూల్కి వెళ్లి చేరిపోయాను. అప్పుడే నాకు గుర్తొచ్చింది, నాకు అసలు పెళ్లి అవ్వలేదని. మరి నాకెలాగ బిడ్డ పుట్టాడు? మా చిన్నాన్నకు కూడా ఇదే సమస్య వచ్చింది. ఆయనకు ఒకసారి మా పిన్నేమో కాల్ చేసింది. మేం కొత్తగా ఓ పనివాడిని పెట్టుకున్నాం కదా, వాడు మా తమ్ముణ్ణి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పింది. వెంటనే మా చిన్నాన్నగారు ఇంటికి వెళ్ళారు. అప్పుడేమో ఆ పనివాడిని 4 పీకులు పీకి బయటకు పొమ్మన్నారు. ఆ తర్వాత మా తమ్ముడికేమో ఒక 100 రూపాయలు ఇచ్చి ఆయన పనికి వెళ్ళిపోయారు. కాసేపు తర్వాతనే ఆయనకు గుర్తుకొచ్చాయి. ఎవరినైతే 4 పీకులు పీకి బయటికి పంపించారో అతను ఎవరో కాదు, మా పిన్ని తమ్ముడు. ఎవరికైతే 100 రూపాయలు ఇచ్చారో ఆయన ఆ ఇంటి పనివాడు. కథ చెప్పడం అయిపోయిందా? ఇప్పుడు హనీకి ట్రీట్మెంట్ చేయండి. అవునవును, ఖచ్చితంగా చేద్దాం. హనీ, నీకు వచ్చిన వ్యాధి గురించి చెప్పు. ఇప్పుడు నీలో జరిగే విషయాల గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు. ఏంటి లాయర్ గారు, మీరు బాగా ఉండే మనిషికి జబ్బు వచ్చిందంటున్నారు? నాకు ఎలాంటి జబ్బు లేదు. నేను మీ దగ్గరికి రేపు జరిగే కోర్టు సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను కోర్టులో ఆ స్టేట్మెంట్ చెప్తాను, మీరు చెప్పింది చెప్తాను. వకీల్ గారా? అని నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయినట్టుకున్నావు. నేను నీ డాక్టర్ని. లాయర్ గారు, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది. నేను ఇప్పుడు ఏమి చెప్పాను. నాకు ఇంకో విషయం బాగా గుర్తుంది. మా అమ్మ నన్ను 2 కిలోల బంగాళదుంపలు తెమ్మని చెప్పారు. ఇంకా రేపు పొద్దున కోర్టులో నేను అదే చెప్తాను. మీరు ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను. చూడు హనీ, బాగా ఆలోచించుకో. బన్నీ నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ట్రీట్మెంట్ కోసమే కదా. ఇన్స్పెక్టర్ సార్, అక్కడ ఆ రోజు చాలా చీకటిగా ఉంది. అందుకని నేను ఆ దొంగని అంత క్లియర్ గా చూడలేకపోయాను. అంటే వాడి ఒళ్ళు చాలా మీడియం గానే ఉంది. వాడి కొంచెం గడ్డం కూడా ఉంది. కానీ చాలా చీకటిగా ఉండడం వల్ల నేను వాడిని చూడలేకపోయాను. అది అబ్బాయి అమ్మాయి అని తెలియదు. నాకు ఏమనిపిస్తుందంటే నిన్ను వెంటనే అడ్మిట్ చేస్తే బాగుంటుంది అని. ఏంటి ఇలా అంటున్నారు ఇన్స్పెక్టర్ సార్? ఎవడైనా దేన్నైనా దొంగిలించాడంటే వాడు దాన్ని ఎలా అడ్మిట్ చేస్తాడు? వాడే దొంగిలించాడని ఎలా ఒప్పుకుంటాడు? మీరు వాడికి 3rd డిగ్రీ మాత్రం కాదు, BA MA డిగ్రీ కూడా ట్రై చేయండి. అప్పుడు కూడా వాడు అడ్మిట్ చేయడు. నాకేమనిపిస్తుందంటే వీడు పిచ్చోడైపోయినట్టుగా ఉన్నాడు. ఏమైంది డాక్టర్ డాన్? మీకు ఎన్ని రోజులు ఈ వ్యాధి ఉంది? ఏ వ్యాధి అంటున్నావు? మీరు మీకు మీరే మాట్లాడుకుంటున్నారు. అది చాలా డేంజరస్ అయిన వ్యాధి. ఏం అవుతున్నావు నువ్వు? నాకు ఏ వ్యాధి లేదు. నా పేరు డాక్టర్ డెన్ కాదు, డాక్టర్ బాలు. ఈయనకి పిచ్చి బాగా ఎక్కువైనట్టుగా ఉంది. చూడు, నేను చేసిందే నువ్వు ఇప్పుడు అక్కడ చేస్తున్నావు. మీరు అసలు ఏం చేశారు? నాకు నేనే మాట్లాడుకున్నాను. అయితే అడ్మిట్ చేస్తున్నావు. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. అవును. దట్స్ ఆల్ మై లార్డ్.
చూసారా, ఇలాంటి దారుణమైన నేరస్తులు కూడా చట్టాన్ని తప్పుగా ఉపయోగించి ఈ ప్రపంచంలో చాలా పెద్ద నేరాలు చేస్తున్నారు. హనీ నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమనిపిస్తుందంటే బాలు గారు హాస్పిటల్లో ఆయన్నే అడ్మిట్ చేస్తాడేమో. డాక్టర్ సార్, దీనికి ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది కదా? లేదు డాక్టర్ డాన్, నేను మీ దగ్గర అస్సలు ఇరుక్కోను. ఓన్లీ పట్టుకోండి పట్టుకోండి. హనీ ఆగు. అని ఆగు. ఏయ్, ఏం చేస్తున్నావ్? ఏయ్, ఏయ్, నీకే ఆగు. ఏయ్, ఆగమంటుంటే అరే, మీ అందరికి ఇప్పుడు ఏమైంది? మీరందరూ ఎందుకని నన్ను అలా చూస్తున్నారు? అంతా బానే ఉంది కదా? నేను డాక్టర్ బాలు హాస్పిటల్కి ఎలా వచ్చాను? మన ఇంట్లో ఆడుకుంటున్నాం కదా, అలా ఉన్నప్పుడు నేను ఇంట్లో నుంచి ఎలా ఇక్కడికి వచ్చాను? అదో పెద్ద కథ మిత్రమా, పద మనం ఇంటికి వెళ్లే దారిలో చెప్తాను.